ఎలా పడితే అలా ఆరాధించడానికి నా దేవుడు సాధారణమైన దేవుడు కాదయ్యా. ఆయన ఆరాధించాలంటే పరిశుద్ధత, ఒక ప్రక్రియ ఉంది, ప్రొసెసర్ ఉంది, అలానే ఆరాధించాలి. లోకాన్ని తీసుకొస్తే ఆయన ఊరుకోడు. ఆయనకు రావలసిన ఘనత, ఆయనకు రావలసిన మహిమ, ఆయనకు రావలసిన స్తోత్రములు ఆయనకే చెల్లాలి. ఆయనకు తప్ప ఏ నరుడికిచ్చినా, ఏ వ్యక్తులకిచ్చినా నా దేవుడు ఊరుకోడు. అహరోను మోషే అక్కడే ఉన్నారు, వాళ్ళని దూరంగా ఏం లేదు. అహరోను మోషే అక్కడే ఉన్నారు. వీళ్ళ పాటికి వీళ్ళు ధూపార్తిని తీసుకొని అగ్నిని వేసుకొని వీరి పాటికి వీరు వెలిగించి దేవుని ఆరాధించడానికి వచ్చేశారు. ఇక్కడ ఒకటి బాగా గమనించాలి, దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. అక్కడికక్కడే చచ్చిపోయారు ఇద్దరు. ఎవరి ఎదుట? తండ్రి ఎదుట. నాకు అదే బాధేసింది. అహరోను లేకపోతే పర్వాలా, తండ్రి అక్కడే ఉన్నాడు. కన్న తండ్రి యొక్క కంటి ఎదురుగానే పిల్లలు అగ్ని చేత కాల్చబడ్డారు. జాగ్రత్త, జాగ్రత్త. అగ్నితో ఆటలాడొద్దు. నువ్వు ఎవరైనా కానీ అది విడవదు. నువ్వు ఎవరైనా కానీ అది విడవదు. అది కాల్చే తీరుతుంది. అహరోనే కదా, నా సేవకుడే కదా, నేను ఏర్పరచుకున్న యాజకుడే కదా, వారి బిడ్డలే కదా, వాళ్ళ వరకు ఎక్స్క్యూజ్ చేద్దాం. నో, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చే న్యాయాధిపతి నా యేసయ్య. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అహరోను అడుగుంటాడు, అయ్యా ఆ పిల్లలు ఏదో తెలియక చేసేసారయ్యా, ఎందుకయ్యా ఇంత భయంకరమైన శిక్ష విధించావని. ఏంటి అహరోన్, నీకు తెలియదా నేను దహించు అగ్ని అయి ఉన్నానని? నీకు తెలియదా? నువ్వు చేయవలసిన పని నువ్వే చెయ్యాలి. నీ బిడ్డలు చేసిన నేను ఊరుకోను. అందులో ధూపార్తుల్లో వేరొక అగ్నిని తీసుకొచ్చారే, అన్యగ్నిని వేసి తీసుకొచ్చారే, నీ బిడ్డలకు నువ్వు చెప్పలేవా? దేవుని ఆరాధించే ప్రక్రియ ఎలా ఉండాలో నీ బిడ్డలకు చెప్పాలి.